అధ్యక్షులైన రోజు నుంచి మన కార్యకర్తలకి అండగా, నాయకులకి అండగా, ఎక్కడ ఏ విషయం అవసరమన్నా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి మనకి అండగా నిలబడుతున్నాడు. కాబట్టి కార్యకర్తలకు చెప్పిన వెంటనే ధైర్యంగా ఉండండి. తప్పు చేసిన వారు ధైర్యంగా ఉన్నప్పుడు తప్పు చేయని మనం సంక్షేమం అభివృద్ధి చేసిన మనం ఎందుకు భయపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీకు నియోజకవర్గంలో నేనున్నాను, జిల్లాలో కరుణాకర్ గారు ఎంపీలు ఉన్నారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. మన పార్టీకి పోరాటాలు కొత్త కాదు. మన పార్టీ పోరాటంలో నుంచి పుట్టిన పార్టీ, ప్రజల కోసం పుట్టిన పార్టీ. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని ఏ కలవైతే వైఎస్ఆర్ గారు కన్నారో వాటన్నింటినీ కూడా 60-70 సంవత్సరాలు ఈ ప్రజలకు అందుబాటులోకి రావాలి అని పార్టీ పెట్టి మీకోసమే ముందుకు నడిచిన జగనన్న పార్టీ, ప్రజల పార్టీ, మన పార్టీ. ఎందుకు నేను ఇంతగా చెప్తున్నానంటే ఈరోజు జగనన్న అనుకున్నవన్నీ సాధించాడు. ఆయన బిజినెస్ మ్యాన్ గా సక్సెస్ఫుల్, ఆయన ఫ్యామిలీ మ్యాన్ గా సక్సెస్ఫుల్, ఆయన సీఎం గా సక్సెస్ఫుల్. ఇంకేమవసరం ఉంది? కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న అరాచకాలు, విధ్వంసాలు చూసి మనని నమ్మిన కార్యకర్తల్ని మనం కాపాడుకోవాలి, మన కోట్లేసిన ప్రజలకు మనం అండగా నిలబడాలన్న చిత్తశుద్ధితో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పని చేసుకుంటూనే వెళ్తున్నారు. అలాంటి వ్యక్తి కోసం మనం పని చేయాలన్నా మరి ఎవడో కేసు పెడతాడని ఒకడు, ఎవడో జైల్లో పెడతాడని ఒకడు, ఉద్యోగం తీసేస్తాడని ఒకడు ఇలా భయపెడుతూ మనల్ని ఇంట్లో కూర్చోబెట్టాలనుకుంటున్నాం. కూటమి ప్రభుత్వానికి మనం చెప్పాల్సింది ఒకటే, నువ్వు కేసు పెడతావా పట్టా, జైల్లో పెడతావా పట్టా, కేసులు పెట్టిన వాళ్ళకి, విధ్వంసాలు సృష్టించిన వాళ్ళకి భర్తీతో సహా ఇచ్చేస్తాం. వాళ్ళందరికీ కూడా గుడ్ బుక్ లో పేర్లు వేసి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఎవరైతే ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళకి బయటపడేసి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన విధంగా రైతులకి అండగా రాష్ట్ర వ్యాప్తంగా మొన్ననే పోరాటం జరిగింది. రేపు ఈ విద్యుత్ బిల్లుల పెంపు మీద రాష్ట్ర వ్యాప్తంగా నియోజకాల వారీగా ఉద్యమం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి ఆ ఉద్యమంలో పాల్గొనాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అలాగే జనవరి 3వ తేదీ విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ కోసం జగనన్న పిలుపునిచ్చాడు. అందులో కూడా మనం అందరం పాల్గొనాలి, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మనం సైలెంట్ గా ఉంటే పచ్చ ఛానల్లో అబద్ధాలు చెప్పడం తప్ప ఇంకోటి చేయదు. ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారో, విద్యార్థులు ఎలా మోసపోయారో, మహిళలు ఎలా కన్నీళ్లు పెడుతున్నారో రాష్ట్రం అంతా తెలియాలి. ఒక ఉద్యమంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ముంచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు ఇంత వర్షంలో కూడా పార్టీ సర్వసభ సమావేశం అనగానే ఈరోజు ఒక్కొక్కరు జగనన్నకి మేమున్నామంటూ బయటకు వచ్చినందుకు మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక మన ఎంపీ గురుమూర్తి గారు మాట్లాడాలని ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.